మేషరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఏప్రిల్ 2, 3, 4 తారీఖులలో జరిగేది ఏంటి? ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మేషరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఈ విశ్వావసునామ సంవత్సరం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మన తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము. గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకుంటే మేషరాశి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా 2 రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది. ఇప్పుడు వీడియో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త చెప్పాను, అవునండి. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కష్టేఫలి అన్న మాటను గుర్తుంచుకోండి. ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. దేనికైనా కానీ ప్రతి మానవులు కూడా కొంతమందిని మనం గమనించి ఉన్నట్లయితే చాలా కష్టపడతారు. రెయ్యింబవళ్లు కూడా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు. అటువంటి వారికి ధనవారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి అన్నమాట. కానీ అదృష్టం అనేది వారికి ఉండదు. వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే గోరంతా అదృష్టమైన కాని ఉండాలి. ఆ గోరంతా అదృష్టం అంటే మనకి యోగకాలం కలిసి రావాలన్నమాట. ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉందన్నమాట. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది. కానీ కష్టపడి ఆ చేతితో మీరు అందుకోవాలి. అదృష్టాన్ని అంటే చేస్తున్న పని పట్ల ఇప్పుడు పడుతున్నా కష్టం కాదు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అన్నది ఈ మాటకు అర్థం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా కష్టపడి ఆ వృత్తిలో మీరు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టమైతే మీకు రాసిపెట్టి ఉంది. ఆ విషయాన్ని గుర్తుంచుకుని కష్టపడండి. ఇక ఉద్యోగాలు చేసేవారికి అడిగితే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి. అంతేకాకుండా సాలరీస్ అనేవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. పై అధికారుల చేత ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుతారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ 3 రోజులు విషయానికి వస్తే చాలా అద్భుతంగా వీరు చేస్తున్న పనుల యందు అదే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఈ 3 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులనేవి టైంకి ముగిసిపోతాయి. ఎటువంటి పెండింగ్లు అనేవి ఉండవన్నమాట. పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు ఉంటుంది. ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి. మీకు కొన్ని వాదనలు అయ్యాయి. భార్య భర్తల మధ్య కొన్ని చికాకులు అనేవి ఏర్పడ్డాయి. కానీ గతంతో పోల్చుకుంటే ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. గతం గతః అని చెప్పి మర్చిపోయినట్లయితే భార్య భర్తలు ఇద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాటికి ఒకరు విలువనిచ్చుకోవడం, ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకుని చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ కొత్త సంవత్సరంలో. కాబట్టి ఎవరు కూడా సొంతంగా వారు నిర్ణయాలు తీసుకుని చేసుకోకుండా ఒకరినొకరు సంప్రదించుకుని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి. ఏ పనైనా కాని మీకు చక్కగా కలిసి చేయండి. రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి, మేషరాశికి చెందిన విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లో వారికి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారన్నమాట. ఖచ్చితంగా మీకు ఏదైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. ఇది మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త. మేషరాశి వారి సంతానమున్న వాళ్లకి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అన్నమాట. ఎందుకంటే పిల్లలే లోకం అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు పెద్దవాళ్లు. కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే తల్లిదండ్రులు మేషరాశివారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూశారు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా 80% తగ్గుతాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్ని కూడా చక్కగా జరుగుతాయన్నమాట. కుటుంబ పరంగా చూసుకుంటే ఇక వచ్చేసేసి మేషరాశి వారికి సినీ రంగ పరిశ్రమలలో ఎవరైతే ఉన్నారో, ఇంకా రియల్ ఎస్టేట్ పనులు చేసేవాళ్లు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. వివాదాలలో ఎవరైతే చిక్కుములతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో అనుకూలమైన తీర్పులు వచ్చి ఆనందపడే యోగమైతే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక ముఖ్యంగా మేషరాశివారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడా కూడా ఉండద్దండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. జనాలకు కాస్తంత దూరంగా ఉండండి. అదేంటండి జనాలకు
దూరంగా ఉండటం ఏంటి అని చెప్పి అడగొచ్చు ఇక్కడ మీరు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. ఇంట్లో అన్నదమ్ములు అక్క తమ్ముళ్లే చూసుకోలేకపోతున్నారు. ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్లకు ఒక స్వార్థం. అందరూ కాదండి, కొందరు ఉంటారు స్వార్థం, అసూయ అనేవి వచ్చేస్తూ ఉంటున్నాయి అన్నమాట. అటువంటిది మన బంధువులలోనే మనం ఎదుగుతున్నాము, మనం ₹1 సంపాదించుకుంటున్నాము, కాస్త కుదురుకుంటున్నాము, కాస్త అంతా ఆనందంగా గడుపుతున్నాము అంటే చూడలేకుండా అసూయపడి ఏడ్చేవాళ్లు చాలామంది ఉన్నారు మీ మీద పడి. కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ నెగటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం అన్నమాట. నరుల దిష్టికి నలరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు. కాబట్టి మీ మీద ఆ నెగటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి. కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం దైవారాధన చేసుకుంటూ ఉండడం, ధ్యానం చేసుకుంటూ ఉండడం, కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైంని స్పెండ్ చేయడం, పిల్లలతో టైంని స్పెండ్ చేయడం, ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది. కొంచెం వ్యాపారాలలో ఒత్తిడిలో పడిపోయి, కొంచెం బిజినెస్ల పనుల్లో పడిపోయి, డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మేషరాశి వారికల్లా కూడా కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పులు, కొంచెం మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అనేవి దాదాపుగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి ఇప్పటివరకు. కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయి అని చెప్పను, కానీ కొంతవరకైతే బెటర్ అవుతాయి అని చెప్పగలను. అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, ఆరోగ్యకరమైన పదార్థ తినడం, టైంకి పడుకోవడం, కొంచెం సరదాగా గడపడము, పెద్దోళ్లతో కాని పిల్లలతో కాని కొంచెం నవ్వుతూ మాట్లాడడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది. ఒక మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలు అన్ని కూడా పనిచేస్తాయి. కాబట్టి అంటే మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో వారికి ఆయుష్షు పెరుగుతుందన్నమాట. ఆ విషయాన్ని గుర్తుంచుకుని ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పి ఆ ఒక్క మాటను గుర్తుంచుకుని టైంకి తినండి, టైంకి పడుకోండి, అందరితో సంతోషంగా ఉండండి. మేషరాశివారు రియల్గా చెప్పుకోవాలి అనుకుంటే చాలా మంచి వాళ్లండి. అందరూ బాగుండాలి అనుకుంటారు, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరితో ఏంటంటే వీరు మనసు విప్పి మాట్లాడేస్తూ ఉంటారు. మన అనుకుంటారు, కొంచెం చనువుగా మాట్లాడంగానే ఇంకా వీరు నాతో చనువుగా మాట్లాడేసేస్తున్నారు కదా అని ఇంట్లో అన్ని కూడా చెప్పేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు పలచన అయ్యే అవకాశముంది. మీరు నలుగురిలో వీళ్ళు ఏంటంటే మీరు చెప్పిన వాళ్ళు మీరు పూర్తిగా నమ్మి చెప్తే మీ గురించే పక్కకు వెళ్లి మనుషుల ముందు ఒక మాట, మనుషుల వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ముందు మాట్లాడుతూ వెనక గోతులు తవ్వే రకాల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశమైతే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ఏదైనా కూడా ఎంత గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం మన మనస్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలతలు అనేవి మార్చుకోవచ్చు అండి. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇది అవసరమా కాదా, దీనివల్ల ఉపయోగమా, ఇది ఒక 100% మనకు అవసరము అనుకుంటేనే కొని తెచ్చుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే 1కి 4 సార్లు ఆలోచించినప్పుడు రూపాయి పెట్టే దగ్గర మనం ఒక పావలా పెడతాము లేదా ఒక ₹1/2 పెడతాము. ఇక శనివారం మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లడం, తులసిమాలను సమర్పించడం, రావి చెట్టు కింద ఆవు నేనేతితో దీపారాధన చేసుకుంటూ ఉండడం. పిండి దీపారాధన అంటే పిండి ప్రమిదులు చేసుకుని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండడం. ఇక అంతేకాకుండా ఆంజనేయస్ వామికి తమలపాకుల మాల వేయడం, ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం. దీపారాధన చేసుకునేటప్పుడల్లా కూడా ఒక యాలక కాని ఒక లవంగం కాని ఆ దీపారాధన నూనెలో వేయడం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇంకా అంతేకాకుండా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్కి కూడా చాలా అద్భుతంగా ఉందండి. 3 రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయన్నమాట. స్త్రీలకంటే గృహిణి ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్లకు కూడా ఈ 3 రోజులు ఆరోగ్యం అనుకూలిస్తుంది. చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. ఎటువంటి టెన్షన్స్ అనేవి వీళ్లకు ఉండవు. కొన్ని టెన్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటపడే అవకాశమైతే ఉంది. ఇంకా అంతకుమించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. చాలా హ్యాపీగా ఈ 3 రోజులైతే గడిచిపోతాయన్నమాట. ఎటువంటి సమస్యలైతే మీకు ఉండవు అన్నమాట. ధ్యానం చేసుకుంటూ మీ కులదైవాన్ని మర్చిపోకుండా పూజించుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మరి చూశారు కదా మేషరాశివారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి.
ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అన్న మాటకు కూడా అర్థం ఇదేనండి. ఎందుకంటే నలుగురు ఏడుపులు మనమీద పడకుండా ఉండాలి. మీకు మంచి జరుగుతుంది అంటే విని ఈర్ష్య అసూయ పడే వాళ్ల మధ్యలో కూడా ఉన్నారు మీరు కాబట్టి జాగ్రత్త. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.